ఇక బనకచెర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే నష్టంపై వికారాబాద్ బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణకు జరిగే నష్టాలకు సంబంధించి ఓ కరపత్రం కూడా విడుదల చేశారు. మనకు వరప్రధానిగా ఉన్న గోదావరి నీళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబుకు ఎలా ధారాదత్తం చేస్తున్నాడో బీఆర్ఎస్ నేతలు విద్యార్థులకు సవివరంగా వివరించారు. బనకచెర్ల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని చెబుతూ విద్యార్థులను ఏకం చేయాలన్నదే తమ లక్ష్యమని గులాబీ నేతలు చెప్తున్నారు. ఆంధ్రాకు ఒత్తాసవాకుతో తన గురువైన చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు గోదావరి జిల్లాల్లో మనకు రావాల్సిన వాటా రానియకుండా ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేసి దాదాపుగా 200-300 టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దాన్ని ఖండిస్తూ భవిష్యత్తులో దానిపైన విద్యార్థుల లోపల అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈరోజు పాంప్లెట్స్ ఏదైతే బనకచెర్లకు ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఏ విధంగా తెలంగాణ అన్యాయం జరుగుతుంది, గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చంద్రబాబు గారికి అప్పచెప్తున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా అన్ని ఆధారాలతో మొత్తం కూడా ఈ పాంప్లెట్ రూపొందించడం జరిగింది. ఇదందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా చేరవేసి తద్వారా విద్యార్థులే ప్రథమ భూమికలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు అందరూ రేపు భవిష్యత్తు అంధకారమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేపు తెలంగాణ భవిష్యత్తు అంధకారమైన పరిస్థితి కాబట్టి భవిష్యత్ పౌరులు వాళ్ళే కాబట్టి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలో కమిటీలు వేసుకోవడం, అదేవిధంగా బనకచెర్ల ద్వారా ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు చీకటి ఒప్పందం ద్వారా నీళ్లను ఎట్లా ఏ విధంగా అప్పగిస్తుందో అందరూ కూడా విడమర్చి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ మీటింగ్ లో బనకచెర్ల విషయాన్ని మేము ప్రస్తావించలేదని ముఖ్యమంత్రి చెప్తుంటే అక్కడ ఆంధ్రాకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి ఏమో మేము ఫస్ట్ మొదటి ప్రణాళికనే బనకచెర్ల విషయమే మాట్లాడాము, మాకు 200 టీఎంసీల గోదావరి నీళ్ళ నుంచి మన బనకచెర్ల ప్రాజెక్టు ఇయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్తున్నారు. ఇక్కడ మనకు అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రికి ఒకటే సమాధానం చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగింది నిధులు నియామకాలు కాబట్టి మళ్ళొకసారి నీళ్లలో గిట్ట నిధులలో గిట్ట ఏమైనా ఇబ్బంది జరిగితే మరొక పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థి విభాగం తరఫున ప్రతి కళాశాలకు వెళ్లి విద్యార్థులను చైతన్యపరుస్తూ అదేవిధంగా గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల గిట్ట ఇట్లా మన ప్రాజెక్టులో జరిగే అన్యాయం నీళ్లలో కోత గురించి వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామని తెలియజేస్తూ